ఏపీ కాంగ్రెస్ చీఫ్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల ఈ రోజు రెండో రోజు ఎన్నికల ప్రచారం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. 9:30 గంటలకు కడప అమీన్పూర్ దర్గా సందర్శించి ఆ తర్వాత ఎన్నికల ప్రచారం అయితే చేయనున్నారు. మాసాపేట సర్కిల్ 11:30కు దేవుని కడప, మధ్యాహ్నం 12 గంటలకు అశోక్ నగర్ అప్సరా సర్కిల్లో షర్మిల బస్సు యాత్ర అయితే కొనసాగనుంది. 1 గంటకైతే అంబేద్కర్ సర్కిల్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో అయితే షర్మిల పాల్గొంటారు. ఇక ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ఐటీఐ సర్కిల్, మరియాపురం బిల్డప్ సెంటర్, వినాయక్ నగర్, అల్మాస్పేట, చిలకలబావి, 7 రోడ్స్ మీదుగా షర్మిల బస్సు యాత్ర అయితే చేస్తారు. ఇక ఏపీ కాంగ్రెస్ చీఫ్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల ఈ రోజు రెండో రోజు ఎన్నికల ప్రచారం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. 9:30 గంటలకు కడప అమీన్పూర్ దర్గాను సందర్శించి ఆ తర్వాత ఎన్నికల ప్రచారం చేరున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కడప నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, గుడ్ మార్నింగ్ పద్మ. ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల కడప పార్లమెంట్ పరిధిలో చేస్తున్నటువంటి బస్సు యాత్ర రెండో రోజుకు చేరుకుంది. మొదటగా మొదలుపెట్టినటువంటి బద్వేల్ నియోజకవర్గంలో నిన్నంతా కొనసాగినటువంటి బస్సు యాత్ర ఈ రోజు ఉదయం 9:30 గంటల ప్రాంతంలో కడప నియోజకవర్గం అంటే కడప పార్లమెంట్ లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ ఓన్లీ కడప సిటీలోనే ఈ రోజు బస్సు యాత్ర కొనసాగుతోంది. 9:30 గంటలకు దర్గా దగ్గర అంటే చాలా ఫేమస్ అయినటువంటి అమీన్పూర్ దర్గా, అలాగే దేవుని కడప, అప్సరా సర్కిల్, ఐటీఐ సర్కిల్ అంటే కడప నగరంలో ఉన్నటువంటి అన్నిటినీ బేస్ చేసుకొని ఈ బస్సు యాత్ర కూడా కొనసాగుతా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో జరిగాయి. నిన్న జరిగినటువంటి బస్సు యాత్ర ఇటు బద్వేల్ ముగించుకొని ఈ రోజు కడప నగరంలో జరిగే బస్సు యాత్రకు ఇక్కడ కొంత మంచి ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే కడప నగరం ముస్లింలకు అడ్డా, అందులోనూ కాంగ్రెస్ పార్టీకి కూడా ముస్లిం మైనార్టీలు ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ షర్మిల ఈ రోజు చేసే ప్రచార బస్సు యాత్రలో ఎక్కువ శాతం ముస్లిం సోదరులు పాల్గొనే అవకాశం ఉంది. అలాగే రంజాన్ మాసంలో వైఎస్ షర్మిల ఇఫ్తార్ విందులో కూడా పాల్గొన్నారు. అక్కడ చాలా వరకు జన సమీకరణలో కూడా ముస్లిం సోదరులు తన వెంట ఉన్నారు కాబట్టి ఈ రోజు జరిగే బస్సు యాత్రలో కూడా చాలా వరకు ముస్లిం సోదరులను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి అలాగే సీఎం జగన్ మీద విమర్శాస్త్రాలు కురిపించినటువంటి వైఎస్ షర్మిల కడప నగర ప్రజానికానికి ముస్లిం సోదరులకు ఏమైనా ఒక కొత్త విషయాన్ని తెలియజేస్తారా అన్న ఉత్కంఠ అయితే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే నిన్న కాంగ్రెస్ పార్టీ వదిలినటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలను కూడా మరోసారి ప్రస్తావించే అవకాశం ఉందన్నట్లుగా తెలుస్తా ఉంది. ముస్లిం సోదరులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం కావడంతో ముస్లిం సోదరులకు ఒక భరోసా కూడా ఇస్తారు అన్నటువంటి ఒక విషయం కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు బస్ యాత్రలో వైఎస్ షర్మిల ప్రసంగం మీద చాలా ఆసక్తికరంగా అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా, సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఒక ముస్లిమే కాబట్టి తను చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు అలాగే రాబోయే 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి హామీలు నెరవేర్చబోతా ఉంది, ఇప్పుడు జరిగినటువంటి రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఒకవైపు రాజకీయంతో పాటు మరోవైపు తన ఫ్యామిలీలో జరిగినటువంటి రాజకీయంగా వివేకానంద రెడ్డి కుట్ర అలాగే హత్య రాజకీయాలు ఇవన్నిటినీ కూడా మరోసారి ప్రస్తావించే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రోజు కడప నగరంలో జరిగే బస్సు యాత్ర మీద చాలా కాన్సన్ట్రేషన్ గా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. సాయంత్రము 6 గంటల వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. కడప నగరంలో ఉన్నటువంటి అన్ని సర్కిళ్లు కవర్ అయ్యే విధంగా ప్లానింగ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎక్కడ కూడా ఒక చిన్న ఘటనలు కూడా జరగకుండా పోలీసులు కూడా చాలా జాగ్రత్తలు చేస్తా ఉన్నారు. అసలు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా చూసే ప్రయత్నం మాత్రం జరుగుతుంది అనుకోవచ్చు పద్మ. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.